సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ టాలీవుడ్‌లో తెలుగు సినిమాలకు పోటీగానే డబ్బింగ్ సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్స్ రాబడుతున్నాయి సార్. రీసెంట్‌గా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' సినిమా కలెక్ట్ చేసింది. అంతకుముందు చాలా సినిమాలు కూడా అంటే ఒక్క మన తెలుగులోనే అంటే ఇటువంటివి చూస్తున్నాం. మిగతా ఎక్కడ కూడా మన తెలుగు సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్స్ అయితే ఉండవు. ఎందుకు ఒక టాలీవుడ్‌లోనే అంటే మన వాళ్ళు అన్ని సినిమాలు ఆదరిస్తారా? లేకుంటే ఇంకేమైనా రీజన్స్ అయ్యి ఉంటాయా? మరి డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాలతో పోటీ పడడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాలతో పోటీ పడటం అంటే కంటెంట్ బాగుంటే జనం చూస్తారు. హ్మ్. అది డబ్బింగా, స్ట్రైట్ మూవీయా అనేది ప్రేక్షకుడికి అనవసరం. ఓకే. డబ్బింగ్ సినిమాల మీద ప్రత్యేక ప్రేమ ఏమి ఉండదు. స్ట్రైట్ సినిమాల మీద ప్రత్యేక ప్రేమ ఏమి ఉండదు. హ్మ్. డబ్బులు ఇచ్చి సినిమా థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి సంతృప్తి ఎక్కడ దొరికితే అక్కడ ఆ సినిమాని ఆదరిస్తారు. ఆ సినిమా గురించి బయటకు వచ్చి 4 మంచి ముక్కలు చెప్తారు. అది విన్న నలుగురు ఆ థియేటర్కి వెళ్తారు. హ్మ్. కాబట్టి ప్రజలకి నచ్చేటువంటి కంటెంట్ తీయలేకపోతున్నాం మనము, వేరే వాళ్ళు తీస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు అని అనుకోవాలి తప్ప మన సినిమాలు ఆదరించటం లేదు, వాళ్ళ సినిమాలు ఆదరిస్తున్నారు అంటే కుదరదు. కంటెంటే ఫైనల్గా ఏదైనా డిసైడ్ చేస్తుంది. హిందీలో తెలుగు సినిమాలు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాయి కదా, హ్మ్. మంచి వసూళ్ళు రాబడుతున్నాయి కదా చాలా సినిమాలు. ఇప్పుడు ప్రజెంట్ మన మొత్తం మార్కెట్ అక్కడే, పాన్ ఇండియా సినిమా అని అక్కడే వెళ్తున్నారు కదా. అవును. తమిళ్లోనూ డబ్ చేస్తున్నారు, అన్ని చోట్లకి తెలుగు సినిమా పెడుతోంది. కాబట్టి వీళ్ళకి అంటే మార్కెట్ అడ్డుగోడలు లేవు. హ్మ్. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి ఏ వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇటు నుంచి అటు ఎక్స్పాండ్ అవ్వదలుచుకున్నప్పుడు మీరు కంటెంట్ బలంగా ఉంటే జనం సినిమా చూస్తారు. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే, వీళ్ళు గ్యారంటీ అంటే మినిమం గ్యారంటీ అనో లేకపోతే ప్రూవ్డ్ సబ్జెక్ట్తో వెళ్ళాలి అనో ఒక తాపత్రయంతో ఫార్ములాలో ఇరుక్కుంటున్నారు. హ్మ్. ఆ ఫార్ములాని బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళాలి అని అనుకోవటం లేదు. కొత్త మార్గంలో తెలుగు సినిమా ఎప్పుడు ముందడుగు వేయలేదు ఇప్పటిదాకా. మొత్తం చరిత్ర తీసుకుంటే మెజారిటీ పురాణాల నుంచి సినిమాలు తీశారు, నవలల నుంచి సినిమాలు తీశారు, రీమేక్ సినిమాలు ఎక్కువ చేశారు. ఇప్పుడు రీమేక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కంటెంట్ అవైలబిలిటీ పెరిగింది కాబట్టి కంపారిజన్ వచ్చేస్తుంది. కంపారిజన్ వచ్చిన తర్వాత రీమేక్ సినిమాలు బతకవు. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. గాడ్ ఫాదరు, చిరంజీవి గారు దెబ్బతిన్నవన్నీ అవే. అలాగే పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న సినిమాలు కూడా అవే. అందుకని రీమేక్ అనేది ప్రస్తుతం రద్దయిపోయినటువంటి వ్యవహారం. కనుక ఓన్ కంటెంట్తో సినిమా చేయాలి. ఈ ఓన్ కంటెంట్ కూడా అనేక పరిమితులు, ఫార్ములాలు పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. అంటే మార్కెట్ ఏ మార్కెట్కి ఎక్కించాలి, ఆ మార్కెట్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి, ఈ పరిశోధన చేసి ఈ కంటెంట్ మన సినిమాల్లో ఉంటుందా లేదా ఈ రకమైన వెరిఫికేషనే తప్ప మనం ఒక కంటెంట్ తీసి దాన్ని మార్కెట్ చేసుకుందామని అనుకోవడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మార్కెట్ స్టడీ చేసి అలా ఆ పద్ధతిలో వెళ్ళాలి అని మాత్రమే అనుకోవడం లేదు. ఒక మంచి కంటెంట్ మార్కెట్లోకి పంపిస్తే అది డెఫినెట్గా సేల్ అవుతుంది అనుకుంటున్నారు. అలా అనుకుని చేసిన సినిమానే మొన్నొచ్చి జనాలని థియేటర్లకు రప్పిస్తున్నటువంటి సినిమా డ్రాగన్. డ్రాగన్ సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టి జనం వెళ్తున్నారు. కంటెంట్ బాగోకుండా ఎందుకు చూస్తారు జనాలు? దారుణంగా డిజాస్టర్లు అయినటువంటి డబ్బింగ్ సినిమాలు ఎన్ని లేవు? విజయ్ సినిమాయే ఇక్కడ పెద్దగా నడవలేదు కదా ఈ మధ్య విడుదలై. మొన్న రిలీజ్ అయినటువంటి అజిత్ సినిమా పరిస్థితి ఏంటి? ఎవరైనా వెళ్ళారా థియేటర్కి? కంటెంట్ బాగుండాలి. అక్కడ రజనీకాంత్ ఉన్నాడా లేకపోతే కొత్త హీరో ఉన్నాడా అనేది కాదు, ఆ కథ బాగుందా లేదా అన్నది. చావా ఎందుకు కనెక్ట్ అయింది అంటే దానికి ఆల్రెడీ ఒక వేవ్ క్రియేట్ అయింది కాబట్టి అది డబ్బుడ్ వెర్షన్ చూడటం కోసం జనాలు వెయిట్ చేసే పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి జనం చూశారు. దానికి 1000 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ డబ్బింగ్ కలెక్షన్స్ అన్ని చోట్ల కలిపి నెమ్మదిగా అది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళే మూడ్లో ఉంది. ప్రస్తుతం 400-500 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ డబ్బుడ్ వెర్షన్స్ వెళ్తున్నాయి. తెలుగులో కూడా అది వెరీ ఫస్ట్ డే 3 కోట్లు కలెక్ట్ చేసింది. 3 కోట్లు అనేది చిన్న మాట ఏం కాదు. ఇప్పటికీ చూస్తున్నారు జనాలు థియేటర్కి. అది క్రియేట్ చేసింది ఒక ఏరియాలో ఒక
మార్క్ క్రియేట్ చేయటం వలన వెళ్తున్నారు, అక్కడ కంటెంట్ డామినేట్ చేస్తుంది. అందుకని మీరు కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకోండి, దానికి అదే మార్కెట్ క్రియేట్ అవుతుంది. మలయాళం సినిమాలకు ఎందుకు మార్కెట్ క్రియేట్ అయింది? ఓటీటీలో వాళ్ళే నెంబర్ 1గా ఉన్నారు కదా, ఎందుకు మీరు ఆ ఏరియాలో పోటీ పడలేకపోతున్నారు వాళ్ళతో అంటే కారణం ఇదే. ఇతర భాష అంటే ఇతర భాషల ప్రేక్షకులు మీ కంటెంట్ని మెచ్చుకోవాలంటే వాళ్ళ స్థాయిని మించినటువంటి కథలు మీ సినిమాలో ఉండాలి. అప్పుడు మీ సినిమాలు వాళ్ళని అడ్మైర్ చేయగలుగుతాయి. వాళ్ళని అడ్మైర్ చేయటానికి మీరు వాళ్ళ సినిమాల రీమేకుల మీద కదా బతికింది ఇంతకాలం. తమిళ సినిమాల రీమేకుల మీద, మలయాళం సినిమాల రీమేకుల మీద, హిందీ సినిమాల రీమేకుల మీద కదా మీరు జీవితం నడిపింది ఇప్పటిదాకా. అంటే మీకంటే బెటర్ స్థాయిలో ఉన్నారు అక్కడ ప్రేక్షకులు అని మీకు అర్థం అవ్వాలి. వాళ్ళ స్థాయిని మించిన సినిమాలు తీయాలి. ఇప్పుడు జనరల్గా కరోనా తర్వాత ఎప్పుడైతే ఈ లాక్డౌన్లు ఇవి పెట్టేశారో ఇంట్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు త్రూ ఇంటర్నెట్ ప్రపంచ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. ఆ ఎక్స్పోజ్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచన స్థాయి పెరిగింది, వీళ్ళ విషయాలను అర్థం చేసుకునేటువంటి రేంజ్ పెరిగింది. ఆ పెరిగిన ప్రేక్షకుల స్థాయిని అందుకునేటువంటి సినిమాలు, ఆ కంటెంట్ మీరు ఇవ్వగలిగితే చూస్తారు, లేకపోతే పక్కన పడేస్తారు. వాళ్ళకేమీ మొహమాటం లేదు, వీరు గొప్పవారు వారు కాదు అని అనుకోరు. కంటెంటే డిసైడ్ చేస్తుంది. అంటే మార్కెట్ని దున్నేస్తున్నటువంటి హీరో సినిమా రిలీజ్ అయినా, ఆ పక్కన ఒక చిన్న సినిమా రిలీజ్ అయినా రెండింటినీ సమానంగానే ఆదరిస్తాడు ప్రేక్షకుడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఆనంద్ సినిమా కూడా రిలీజ్ అయింది. 2 సినిమాలకి డబ్బులు వచ్చాయి కదా, జనం చూశారు కదా. కొన్ని సందర్భాల్లో ఓ చిన్న సినిమా ఆడేసి ఓ భారీ సినిమా పోతుంది, అలాంటి సందర్భాలు చూసాం కదా. ఇలాంటి పరాభవాలు ఎన్టీ రామారావు గారికి కూడా జరిగినాయి. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడే ఏదో చిన్న సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్టార్ కానివాడు, లేకపోతే కంటెంట్ ఏదేదో బిగ్ బడ్జెట్ సినిమా ఇవేవి ఉండవు, ఈ మొహమాటాలు ఏమీ ఉండవు. థియేటర్లోకి వెళ్ళాక మనకి ఎంటర్టైనింగ్గా అనిపించిందా, ఎంగేజ్ అయ్యామా, లేదు మనకి బాగుంది అని అనిపించిందా, ఇంతవరకే చూస్తాడు ప్రేక్షకుడు. అలాంటి కదలికలు ఇవ్వట్లేదు సినిమాలు. ఇస్తే బతుకుతాయి, లేదంటే లేదు. మన సినిమాలు ఆడటం లేదు అని బాధపడటం కన్నా మన సినిమాలు ఎందుకు ఆడటం లేదు అని ఆలోచించి మనం వాళ్ళతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాం. ఇది పోటీ ప్రపంచం, పరుగు పందెం వ్యవస్థలోకి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వాలి, మన సినిమాలు రిలీజ్ అవ్వకూడదు, ఇలాంటిది లేదు. నిజానికి పొంగల్కి తమిళ సినిమాలు, ఇతర డబ్బింగ్ సినిమాలు రిలీజ్ ఉండకూడదు అనే నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఓపెన్ మార్కెట్, పోటీ పడటమే, కంటెంట్తో పోటీ పడండి. కంటెంట్తో మీరు పోటీ పడితే డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. అప్పటి వరకు ఇలాగే నడుస్తుంది. అప్పటి వరకు ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ